ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా, ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1లో సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావం, ఇందులో కేంద్ర క్షేత్రంలోని అంశాలను మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ ఎపిసోడ్లో పేజీ నంబర్ 210 నుండి మనం ప్రారంభిద్దాం. ప్రణామ్స్ మాస్టర్. సృష్టిని గురించిన వాస్తవాన్ని కూడా నేను తెలియజేస్తాను. సృష్టి రూపుదాల్చక పూర్వం కేంద్రం చుట్టూ అదృశ్య చలనం మాత్రమే ఉండేది. సృష్టి జరగాలనే భావన క్షోభ్ దానిలోనూ దాని పరిసరాలలోనూ ఇమిడి ఉండేది. దానిని మీరు చలనం అని గాని, ప్రకంపనం అని గాని, శక్తి అని గాని, మరింకేదైనా పేరుతో గాని మీరు అర్థం చేసుకోవడానికి వీలుగా పిలువవచ్చు. సృష్టి ఆవిర్భావానికి అవసరమైన ప్రతిదానికి అదే మూల కారణం. సృష్టి సమయం రాగానే ఆ అదృశ్య చలనంలో దాగి ఉన్న లేదా నిద్రిస్తూ ఉన్న భావన పరిపక్వమై మొత్తం చలనాన్ని మదనం చేసి శక్తిని లేక బలాన్ని సృష్టించింది. అదే బయటకు ప్రవహించింది. ఆ శక్తి ప్రవాహపు కుదుపులు నేను ఇంతకు ముందు చెప్పిన కణాలు, గుడ్లు వంటివిగా కణాల రూపంలో శక్తిని కేంద్రీకరింపజేశాయి. మొదటి కుదుపులో గురుకణం ఏర్పడింది. అందుచేత అన్ని శక్తులు వాటి పూర్తి బలంతో కేంద్రీకృతం కాగా అది మిగిలిన వాటికంటే పెద్దదిగాను ప్రకాశవంతంగాను ఉండటం సంభవించింది. మిగిలిన కణాలు ప్రసరిస్తూ ఉన్నటువంటి శక్తి కేంద్రీకరణచే ఏర్పడటం చేత అవి అంత శక్తివంతంగాను ప్రకాశవంతంగాను ఉండలేకపోయాయి. చిచ్చుబుడ్డి ఉదాహరణతో ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానమైన కాంతి ప్రవాహం సూటిగా మిక్కిలి వేగంగా బయటికి వస్తుంది. మిగిలిన అగ్ని కణాలు ఆ వేగాన్ని గాని శక్తిని గాని కలిగి ఉండవు. కానీ వాటన్నింటినీ కలిపి చూసినప్పుడే అగ్ని వృక్షంలాగో లేదా అగ్ని కణాల జ్వాలలగానో కనపడుతుంది. కేంద్రానికి దిగువననున్నది జీవానికి సారం లేదా ఆధారం అయినట్లే చిన్న చిన్న కణాలన్నీ ఆ కేంద్రంతో అనుసంధానమై యున్న ఒక పెద్ద కణంలో చుట్టబడి ఉన్నాయి. ఆ పెద్ద కణమే
గురుకణం అని పిలువబడుతూ గుడ్డులాంటి రూపంలో కనిపించే వాటన్నింటికీ ఆధారమై ఉంది. అది ఒక మహాసముద్రపు పెద్ద నీటి బొట్టు. దాని చుట్టూ ఈదులాడుతూ ఉండేది ఆ సముద్రపు నురగ. మరో విధంగా చెప్పాలంటే దీనితో అనుసంధానమై ఉన్న ప్రపంచాలకు ఇదే శక్తి స్థావరం. అదే తరంగం గురుకణంలోనూ ఉంటుంది. దాని శక్తి మిగిలిన కణాలకు కూడా వర్తిస్తుంది. ప్రథమ చలనం చిలకగా వచ్చిన మేగడ వంటిది అది. విశిష్ట వ్యక్తి ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఉనికిలో ఉండటాన్ని మనం గమనిస్తాం. మన ఈ లోకంలో పుట్టిన ఋషులు ఆదిమూలం నుండి కేంద్రక్షేత్రంలోని ప్రకంపనల రూపంలో వారికి అందే దిశానిర్దేశాలను అనుసరించి తరచుగా ఇతర ప్రపంచాలను కూడా నియంత్రించారు. మీకు నిజం చెప్పాలంటే మార్పు కోసం ఇప్పుడు ఉద్భవించిన వ్యక్తి విశ్వమంతటా ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఇష్టమైనప్పుడు ఏ సమయంలోనైనా సూర్యునిలోనూ చంద్రునిలోనూ తన సూక్ష్మరూపంలో కనబడగలడు. ఆ వ్యక్తి మన ప్రపంచమేగాక ఇతర ప్రపంచాల పనిని కూడా చేస్తాడు. మీరు మీ అంతర్దృష్టిని పెంపొందించుకున్నట్లయితే భౌతికంగా ఆయన ఒక్కచోటే ఉన్నప్పటికీ భగవత్ సామ్రాజ్యమంతటా ఆయన వ్యాపించి ఉన్నట్లు గ్రహిస్తారు. మనుష్యులు దీనిని కేవలం ఒక భ్రమగాను ఊహాజనితమైన కల్పనగాను భావించవచ్చు. కానీ వాటితో మనం ఏమాత్రం ఏకీభవించం. ఆయన నిజమైన భావంలో ప్రకృతి పాత్రను పోషిస్తున్నాడు. భగవంతుడు మానవుడిని తన ప్రతిబింబంగానే సృష్టించాడు అని సామాన్యంగా విశ్వసిస్తారు. ఈ విషయంలో ప్రపంచంలోని అన్ని మతాలు, తత్వాలు, శాస్త్రాలు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. అంటే చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలతోనూ చర్మ మాంసాదులతోనూ కూడిన మానవ శరీరం వంటి భౌతిక శరీరమే భగవంతునికి కూడా ఉందని కాదు. ప్రకృతిలో కనిపించే శక్తి, సామర్థ్యము, బలము అన్నీ మనుష్యుల్లోనూ అదే క్రమంలో ఉన్నాయి అన్నదే దాని సరియైన అర్థం. ఒక కవి ఇలా అన్నాడు: యహ్ జో సూరత్ హై తేరీ, सूरत ई जनान है यही, यही नक्शा है यही रंग है, समान है यही, నీ రూపం సాక్షాత్తు నీ ప్రియతముని రూపమే. రూపము, రంగు సర్వము సరిగ్గా ఆయననే పోలి ఉన్నాయి. ఇప్పుడు మానవ శరీరంలో వాటి స్థానాన్ని మీకు చెప్తాను. ఇంతకు ముందే నేను వివరించాను. కేంద్రము పటం 5లో చూపించినట్లు మనిషి శిరస్సు వెనక భాగంలో ఉంటుంది. దానినే ఆక్సిపిటల్ ప్రామినెన్స్ అని పిలుస్తారు. ఏకైక సత్తత్వంతో అది అనునాదాన్ని కలిగి ఉంది. జీవం యొక్క సారం అది. శరీర సంరక్షణకు అవసరమైన శక్తులన్నీ దానికి ఉన్నాయి. అది వెంట్రుక కంటే సన్ననైన ఒక గుజ్జు వంటి పదార్థం. దాని రంగు పైన చెప్పినట్లుగా సంధ్యా సమయమందలి బూడిద రంగును గాని లేదా దాని అస్పష్టమైన ప్రతిబింబాన్ని గాని పోలి ఉంటుంది. కేంద్రం దగ్గర ఉన్నటువంటి పైన వర్ణించిన కణాలు లేక గుడ్డు వంటివే నిజానికి ఈ బిందువు దగ్గర కూడా వాటి భౌతిక రూపంలో మనకు కనబడతాయి. అవన్నీ కేంద్రం దగ్గరనున్న గురుకణంతో అనుసంధానాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మీకు చాలా బాగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే
అది కేవలం అనుభూతి చెందవలసినది లేదా సాక్షాత్కరింప చేసుకోవలసినదే కానీ మాటలలో వ్యక్తం చేయలేనిది. వీలైనంత మేర దీనిని వ్యక్తపరిచేందుకు చాలినంతగా చెప్పాను. ఇదంతా నా అనుభవ శక్తి ద్వారా, ప్రకృతిని చదవడం ద్వారా జరిగిన నా పరిశోధన ఫలితమే. ఇది నా గురువుగారి వలన నేను రూపొందిన ఫలితంగాను, వారి కృపతో నాకు ప్రసాదించిన అంతర్దృష్టి వలన సాధ్యమైంది. ఇప్పుడు ప్రధానమైన విషయాన్ని గురించి చెప్పడం పూర్తి చేశాం. కాబట్టి మానవ శరీరంలో కేంద్ర మండలానికి దిగువ భాగంలో ఉన్న మరొక బిందువును తీసుకుందాం. అది కేంద్రానికి చెందిన స్థూల రూపం. అది ప్రతిక్రియ స్వభావం కలది. నేను దానిని వినాశక నేత్రం అని పిలుస్తాను. దానిని తెరిస్తే సర్వ ప్రపంచము క్షీణించడమో సర్వనాశనము కావడమో జరుగుతుంది. అది మన ప్రధానమైన విషయానికి సంబంధించినది కాకపోవడం చేత దాని నిజస్థానాన్ని ఇక్కడ బయటపెట్టడం లేదు. దాని గురించి చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని, అది సంక్షిప్తంగానే అయినప్పటికీ సంపూర్ణంగా చర్చించాను. విషయ సంపూర్ణత కోసం ఈ బిందువు గురించి కూడా కొంత వివరిస్తాను. ఈ వినాశక నేత్రాన్ని కృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో వినాశనం కావలసినంత మేరకు 18 రోజులు తెరచి ఉంచారు. అది మరొకసారి తెరవబడుతోంది. శ్రీకృష్ణ భగవానుడు మార్పు నిమిత్తమై అవతరించారు. అప్పటి శక్తుల వలన వాతావరణం విషపూరితం కావడాన్ని వారు చూశారు. చివరకు మహాభారత ప్రణాళికను యోచించారు. మహాభారత సంగ్రామం నిజంగానే సంభవించడానికి 24 సంవత్సరాలకు పూర్వమే వాతావరణాన్ని విషపూరితంగా మార్చిన శక్తులను తన సంకల్ప శక్తితో నాశనం చేస్తూ వచ్చారు. మహాభారత యుద్ధ సమయం ఆసన్నమై యుద్ధ వీరులు రణరంగంలో నిలబడి ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో తన విధ్వంసక నేత్రాన్ని తెరిచారు. ఆనాడున్నంత విపరీతంగా లేకపోయినప్పటికీ ప్రపంచంలో ఇప్పుడు అటువంటి సూచనలే మళ్ళీ కనిపిస్తున్నాయి. అంధకారం అలుముకుంది. వాతావరణంలో విషపూరిత శక్తులు ప్రవేశించాయి. ప్రపంచం మార్పును కోరుతోంది. ప్రకృతే స్వయంగా ఆ పనిని ఒకానొక వ్యక్తికి అప్పగించింది. రాజయోగ ప్రభావం ఎటువంటిదో మీకు సవివరంగా చెప్పాను. మన భవిష్యత్తును నిర్మించగలది కేవలం అది ఒక్కటే. అది స్వయం సంపూర్ణమైనది. అభ్యాసానుభవాలు మాత్రమే దానిని వెల్లడి చేయగలవు. నన్ను గ్రుడ్డిగా నమ్మమని నేను చెప్పను, కానీ దానిని చిత్తశుద్ధితో అభ్యాసం చేసి విషయాలు మీ ఎరుకలోనికి వచ్చేలా చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. రాజయోగ అభ్యాసానికి ఇంకా ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ ఈ పుస్తకములో చెప్పిన పద్ధతి అత్యంత ఉపయోగకరమైనదని మీకు హామీ ఇస్తున్నాను. ఈ శాస్త్రంలో దక్షుడిని వెతుక్కోవాలన్నదే పాఠకులకు నేనిచ్చే హృదయపూర్వకమైన సలహా. అటువంటి గురువును కనుగొనడం చాలా కష్టమే, కానీ అటువంటి వారు ఈ ప్రపంచంలో నిస్సందేహంగా ఉన్నారు. అటువంటి వారిని కనుగొనే సులభమైన పద్ధతిని చెప్పాను. అటువంటి వారు సన్యాసి కానివ్వండి, గృహస్థు కానివ్వండి, ఆయన ప్రక్కన కూర్చున్నప్పుడు ఆత్మ స్వభావమైన ప్రశాంతత ప్రబలంగా ఉండి ఆ సమయంలో మీరు నిశ్చితంగా ఉంటారు. ఆయనతో ఉన్నంతకాలము సత్యమైన దానితో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆయన తనకు తానుగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రభావం మాత్రం దానంతట అదే కలుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తికై మీరు నిజంగా వెతకదలుచుకున్నట్లయితే మీరు
చేయవలసినదల్లా మీ హృదయం మీదనే దృష్టి నిలిపి మీ మనోదృష్టిని మీరు పరిశీలించుకోవడమే. ఆయనతో ఉన్నంతసేపు మీ మనస్సు మామూలుగా కంటే ఎక్కువ ప్రశాంతంగానూ నిశ్శబ్దంగానూ ఉంటుంది. అస్తమానము మీ మనసును వేధిస్తూ మిమ్మల్ని కలచివేస్తుండే వివిధ తలంపులు మీకు దూరంగా ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనస్సును ఏ విధంగానూ శ్రమ పెట్టకూడదు. దానిపై ఎటువంటి భారం ఉండకూడదు. ఎందువలనంటే ఈ ప్రభావాన్ని వేధించే తలంపులు రాకుండా చేసి మనస్సును నిశ్చల స్థితికి తేవడాన్ని వశీకరణం, మెస్మరిజం, కనికట్టు, హిప్నాటిజం వంటి క్షుద్ర శాస్త్రాలలో ప్రావీణులైన వారు కూడా తీసుకురావచ్చు. కానీ రెండిటికీ భేదం ఏమిటంటే రెండవ దానిలో మానసికంగానూ శారీరకంగానూ కూడా భారము, అలసట, మందకొడితనము అనుభూతి చెందుతారు. మొదటి దానిలో తేలికదనం అనుభూతి చెందుతారు. అదే సమయంలో అంతటా కూడా ప్రశాంతత నెలకొని ఉంటుంది. దానిని మొట్టమొదట్లోనే మీరు గ్రహించలేకపోవచ్చు. కానీ అటువంటి వారితో నిరంతర సహచర్యం వలన మీకు కావలసిన స్పష్టమైన సూచనలు తప్పక అందుతాయి. ఈ కాలంలో ఈ శాస్త్రంలో పరిశోధనలు సామాన్యంగా అశ్రద్ధ చేయబడ్డాయి. తెలుసుకోవలసిన, పరిష్కరించుకోవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ సముద్రపు లోతుకు వెళ్ళినప్పుడే ముత్యాలు చేజిక్కుతాయి. 2.5 సంవత్సర కాలం ఈ పుస్తకం వ్రాసిన తేదీ నుండి వెనక్కి లెక్కించబడింది. ప్రథమ ఆంగ్ల ప్రచురణ 1950 నాటి నుండి వెనక్కి లెక్కిస్తే సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా చూస్తే 1944వ సంవత్సరం అవుతుంది. అప్పటి నుండి ప్రపంచంలో మార్పు తేవడానికి ఆయన పనిచేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదములు.